సో ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ అయితే స్ట్రాంగ్గా కిందకి వెళ్ళటం అనేది చూసాం. మరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క టూల్ గురించి అడుగుతున్నారు. ఇదేంటంటే మనకి ఆప్షన్స్ డేటా అనేది ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది ఇంటర్నెట్లో. సో ఐ చార్ట్స్ ఉంది, అది బాగుంటుంది. 600 రూపాయలు ఉంటుంది మంత్లీ. ఒకవేళ అది మనకు అవసరం లేదు అనుకుంటే కూడా ఇది ఫాలో అవ్వచ్చు. నేనైతే ఐ చార్ట్స్ ఫాలో అవుతాను. అండ్ మరోవర్ ఏంటంటే వెరీ సింపుల్గా ఫ్రీగా రిలయబుల్గా ఉన్న సోర్స్ ఏంటంటే tradingtick.com అనమాట. దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చూస్తామంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కాల్స్ వర్సెస్ పుట్ అనమాట. ఓకే, ఫస్ట్ కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉండొచ్చు. అసలు దీంట్లో డేటా ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తాం. ఓపెన్ ఇంట్రెస్ట్ని ఆబ్వియస్గా ఏంటంటే మనం సెల్లింగ్ పర్స్పెక్టివ్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 లాట్లు అనేది బై చేశాను అనుకోండి, నాకు 1,00,000 రూపాయలు అయింది అనుకుందాం. అదే 10 లాట్లు సెల్ చేయడానికి ఇక్కడ 15 లక్షలు అవసరం అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని సెల్లర్కి వెయిటేజ్ ఇస్తాం. సో ఎక్కువగా ఎట్ సైడ్ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఏంటంటే కొద్దిగా మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది తెలుస్తుంది. ఎనీహౌ ఏంటంటే ఇది కొంచెం డెప్త్ ఉన్న సబ్జెక్టు, దీని గురించి తర్వాత కవర్ చేసుకుందాం. ప్రస్తుతం ఏంటంటే మనకి కాల్స్ వర్సెస్ పుట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను చూసేది ఏంటంటే ఫ్రెండ్స్, కాల్స్కి పుట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు 40,000 ఉంది అనుకుందాం. ఏంటిది? స్పాట్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ టైంలో 40,000 ఉంది. ఇక్కడ నుంచి ఒక 3 స్ట్రైకులు, ఇక్కడ నుంచి ఒక 3 స్ట్రైకులు, మొత్తం మీద ఒక 6 స్ట్రైకులు యావరేజ్ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే దాంట్లో కాల్స్ ఉంటాయి, పుట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క యావరేజ్ తీసుకొని ఇక్కడ ప్లాట్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా కాల్ సైడ్ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుందా, లేకపోతే పుట్ సైడ్ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుందా అనేది మనం అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇది ఎలా చూస్తానంటే, ఇక్కడ చూడండి, 0 అనేది చూస్తాం అనమాట. 0 కంటే కిందగాన మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారనే అర్థం. ఓకేనా? జనరల్గా ఏంటంటే ఇది పిఈ మైనస్ సిఈ అనమాట, ఈ వాల్యూ అనేది వచ్చేది మనకి. సో ఆబ్వియస్గా కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేసినప్పుడు ఏంటంటే మైనస్ వాల్యూ వస్తుంది. అందుకని -70,000, -14 లక్షలు, ఓకే, -21 లక్షలు ఇలా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది కిందకి, వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇది కిందకు ఉందనుకోండి, ఏది మనకి బ్లూ కలర్ పుట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్. ఇక్కడ 2 ఉన్నాయి. ప్రైస్ ఆఫ్ చేస్తున్నాను, ప్రైస్తో పక్కన పెడదాం. ఈ యొక్క డిఫరెన్స్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇది కానీ కిందకి వెళ్తూ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ బేరిష్ అని చెప్పేసి అర్థం. వెరీ సింపుల్. ఒకవేళ ఇది ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటంటే వెరీ సింపుల్గా బుల్లిష్ అని అర్థం. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, అప్ సైడ్ ఉంటే బుల్లిష్, కిందకుంటే బేరిష్. ఇంకా దాంట్లో పెద్దగా ఆలోచించాల్సిన లేదు. ఇది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్విజ్లో ఒకళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది మీ దాకా రావాలని చెప్పేసి నేను ఎఫర్ట్స్ అనేది పెడుతూ ఉంటాను. సో ఏంటంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే దట్ విల్ బీ గుడ్ అనమాట. సో కొంతమంది చెప్పారు ఇక్కడ బ్యారిష్ ఎంగల్ఫింగ్ అని చెప్పేసి. కంగ్రాచులేషన్స్, ఇది 100% ఏంటంటే బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. సో ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈ లో అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, డౌన్ సైడ్ అనేది మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. అగైన్ ఏంటంటే ప్రైమరీ ట్రెండ్ ఎలా ఉంది, అవి కూడా డిఫరెంట్గా థింగ్స్ అనేవి మ్యాటర్. బట్ అగైన్ మనకేంటంటే ఇదైతే బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ కన్సిడర్ చేసుకొని బేస్డ్ ఆన్ ద ప్రైస్ కానీ స్ట్రక్చర్స్ ఏంటంటే మనం ఎంట్రీస్ అనేది తీసుకుంటాం. సో మార్నింగ్ ఇక్కడ గ్యాప్ అప్ అయింది, బట్ ఏంటంటే గ్యాప్ అయితే స్టేబుల్ అవ్వలేదు, లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ఒకనొక టైంలో ఏంటంటే 18,120 దగ్గర కొద్దిగా స్టేబుల్ అయ్యి అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది అయింది. ఇది అయితే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా మనకి ఆప్షన్స్ ద్వారా డైరెక్షన్ ఎలా తెలుసుకోవచ్చు అంటే ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత స్టాక్స్ న్యూస్ అనేది ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటామో మనకేంటంటే ఒక ఐడియా వస్తుంది. మార్నింగ్ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ కూడా చేసుకునే ఉద్దేశం అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ మార్కెట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నాయా, ఓవరాల్గా వేరే కంట్రీస్ యొక్క జీడిపి కానీ అవి కూడా ఇంపాక్ట్ చేస్తాయి. అందుకే ఏంటంటే మనం investing.com అనే వెబ్సైట్లో ఎవ్రీడే ఏంటంటే రీడ్ చేస్తాం అన్నమాట. ఇది నెగిటివ్ డేటా ఉంది, ఇది పాజిటివ్ డేటా ఉందని. దాన్ని బట్టి కూడా మనకి ఏంటంటే ఓవరాల్గా నెగిటివ్ ఉందనుకోండి, మనది కూడా డ్రాగ్ చేసే అవకాశం ఉంది. ఎనీహౌ దట్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు.
సో ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా ప్రాఫిట్ బుకింగ్ అంటే మనం ఈ ప్రైస్ దగ్గర బై చేసుకున్నాం, మార్కెట్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, ఆబ్వియస్గా బుక్ చేసుకుంటాం. మనం బుక్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడేం బై చేసాం, కొద్దిగా పైకి వెళ్ళింది, ప్రాఫిట్ వచ్చింది, అక్కడ మనం ఏం చేస్తాం, బుకింగ్ అంటే సెల్ చేస్తాం. ఆబ్వియస్గా మనలాంటి సెల్ చేసేటప్పుడు రిటైలర్స్ కానీ, హెచ్ఎన్ఎస్ కానీ, బిగ్ ప్లేయర్స్ కొంత ప్రెషర్ వస్తుంది. వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే కొంత రిట్రేస్మెంట్ అనుకోవచ్చు, బుల్ బ్యాక్ అనేది జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ సెన్సెక్స్ అయితే 372 పాయింట్లు పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దాని తర్వాత ఎస్బీఐ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్బీఐ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎందుకంటే నిన్నే నా దగ్గర 145 రూపాయల 50 పైసలు కట్ చేశారు. ఎందుకంటే ఆ కార్డు వాడుతున్నందుకు, అది మామూలుగా డెబిట్ కార్డు. సో వీళ్ళు ఛార్జెస్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు, కలెక్ట్ చేస్తారు కాబట్టి. సో ఎనీహౌ ఏంటంటే వీళ్ళు బ్రోకరేజెస్ కానీ, ఈ రేటింగ్ ఏజెన్సీ కానీ ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తున్నాయంటే 68% రైజ్ అవుతుంది వీళ్ళ యొక్క ప్రాఫిట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 25% ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనమాట. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే వీళ్ళు వడ్డీలకి ఇస్తుంటారు కదా బ్యాంక్స్ నుంచి లోన్స్, అవి దాని మీద వచ్చేది. అండ్ అది ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నారు. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఇది, ఒబెరాయ్ రియాలిటీ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చింది. బట్ ఏంటంటే ఈరోజు దగ్గర దగ్గర 6% అనేది డ్రాప్ అయిపోయింది. రీజన్ ఏంటంటే అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6% అనేది డ్రాప్ అయిపోయింది. ఎక్సలెంట్ ప్రాఫిట్ అయితే వీళ్ళు అనౌన్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఒక్కొక్కసారి ఏంటంటే మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకోండి, వీళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు లో ప్రైస్లో, స్టాక్ రన్ అయ్యిద్ది, మంచి ప్రాఫిట్ వచ్చింది, ఆ టైంలో ఏంటంటే సెల్ చేసుకొని కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు అనమాట. ఓకే, మళ్ళీ తగ్గినాక మళ్ళీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎనీహౌ యాంబర్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఏసీస్ కాంట్రాక్ట్స్ మీద చేస్తుంటారు అనమాట. ఏసీ సప్లై చేస్తుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ యొక్క ఎంటర్ప్రైజ్ నెట్ ప్రాఫిట్ 82% పెరిగిందని చెప్పేసి చెప్తున్నాను. రిటర్న్ ఆన్ ఆర్ఓసి వచ్చేసరికి 15% ఇంక్రీజ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. ఎంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్రిటిష్ టెలికాం వోడాఫోన్ ఏం చెప్పిందంటే, దీంట్లో మాకు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఇది ఐడియాలో 0% అని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది. సో మేము పెద్దగా స్టాక్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదన్నట్టు కామెంట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ ఒక్కరోజే 4% అనేది కిందకి రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ టర్బైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, త్రివేణి టర్బైనింగ్, వీళ్ళకి కూడా సేల్స్, ఎబిటా కానీ అన్నీ కూడా ఏంటంటే ఎక్సలెంట్గా పెరిగినాయి. ఒక్కరోజే స్టాక్ ఏంటంటే దగ్గర ఒకనొక టైంలో 6% కూడా రైజ్ అయ్యి మళ్ళీ 3.66% దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా సుజలాన్ ఎనర్జీ, వీళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ 99 మెగావాట్స్ ఆర్డర్ అనేది వైబ్రెంట్ ఎనర్జీ నుంచి రావడం అనేది జరిగింది. సో వాళ్ళ యొక్క షేర్స్ అనేది 4% అనేది గెయిన్ అవ్వడం జరిగింది సుజలాన్ ఎనర్జీ. అదేవిధంగా ఫ్రెండ్స్, ప్రాఫిట్ అనేది నిన్న డిస్కస్ చేసుకున్న జిందాల్ స్టీల్ అండ్ వాళ్ళు చాలా లాసెస్ అనేది ప్రాఫిట్ చాలా తక్కువ అనౌన్స్ చేశారు. సో అందుకనే ఏంటంటే స్టాక్ అనేది దగ్గర 3% అనేది పడిపోయింది. ఎందుకంటే వీళ్ళ యొక్క Q4 ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది అనమాట. ఈ ఒక్కరోజే చూసుకున్నట్టయితే మనకి 5% అనేది స్టాక్ అనేది డ్రాప్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గోవా కార్బన్ కూడా ఏంటంటే 9% అనేది పడిపోయింది. ఓకే, ఎందుకంటే వీళ్ళ యొక్క Q4 రిజల్ట్స్ అనేది బాగా రాలేదు, దట్ ఈస్ ద రీజన్. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ ఏం చేసినాయి అంటే, నిన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఐటీసీలో తగ్గించాయి అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అని అనుకున్నాం. అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఏం జరిగిందంటే ఏప్రిల్ మంత్లో జొమాటో అండ్ నైకా దాంట్లో ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎడిషన్ చేసినాయి అనమాట. ఐటీసీలో తగ్గించాయి అనుకున్నాం, బట్ ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ అనమాట. దీన్ని చూసి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అగైన్ ఏంటంటే జొమాటో, నైకా అనేది చాలా చీప్ ప్రైస్లో దొరుకుతున్నాయి. సో వాటి మీద టెక్నికల్గా ఎటువంటి బ్రేక్అవుట్స్ ఉన్నా సరే ఈ జొమాటో కానీ, నైకా కానీ లెస్ రిస్క్ తీసుకోవాలి, ఎక్కువగా పెట్టకూడదు, ఇన్వెస్ట్ చేయకూడదు. కొంతమంది ఏంటంటే హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినా, స్వింగ్ ట్రేడింగ్ చేసినా ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది కన్ఫామ్గా కంపల్సరీగా మనం పెట్టుకోవాలన్నమాట సిచ్యువేషన్. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లైక్ నేనైతే ఒక 5% రికమెండ్ చేస్తాను, అది కూడా ఎక్కువే. బట్ స్టిల్ జొమాటో అంటే నైకాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా చూద్దాం, టెక్నికల్గా ఎటువంటి చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నా సరే దాంట్లో ఏంటంటే మనం కొద్దిగా రిస్క్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ కాఫీ కబుర్లు ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం.
అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోరోవర్ ఏంటంటే మీకు ఎటువంటి చార్ట్స్ గురించి డిస్కషన్ చేయాలన్నా కింద కామెంట్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదన్నా క్విజ్ అడుగుతున్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే ఓపెన్గా మనం ఏంటంటే లెర్నింగ్ అంతే, మనం నిరంతర విద్యార్థులం, నేర్చుకోవడంలో తప్పు లేదని చెప్పేసి నా అభిప్రాయం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.